హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. దీని కంపెనీ వచ్చేసి టిఫర్ 6, TTFAR6. ఇది వీళ్ళ స్లోగన్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ యువర్ లైఫ్. మీ జీవితానికి కరెంటే ఒక ప్రధానంగా తీసుకోవాలనే ఒక స్లోగన్ తోటి టిఫర్ కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా దీని డిస్ప్లే అయితే పెద్దగా ఇచ్చారు. 5.6 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇందులో పూర్తి డీటెయిల్స్ మనకు కనిపిస్తుంది. ఒకటి ఛార్జింగ్ ఎంత కనిపిస్తుంది, మనకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నామో కనిపిస్తుంది, ఇంకెన్ని కిలోమీటర్ ట్రావెల్ చేయొచ్చు అనేది కూడా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇది మన బౌల్ షేప్లో పెట్టారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే దీనికి ట్రావెల్ చేయడానికి 3 మోడ్స్ అయితే యూజ్ చేశారు. పెద్ద బటన్ లాగా పెట్టారు అక్కడ. 3 మోడ్స్ అయితే పెట్టారు. స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే కొంచెం మనకి బ్యాటరీ తక్కువ వస్తుంది. ఎక్కువ మోడ్ నార్మల్ మోడ్ వెళ్తే మనకు కన్వీనియంట్గా మనం చాలా దూరం ప్రయాణం చేయవచ్చు. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే దీని మీద మనము 190 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అంటున్నారు వీళ్ళు. 190 కిలోమీటర్లు. ఇది బ్యాటరీ వచ్చేసేమో 4.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే పెట్టారు వీళ్ళు. ఈ 4 కిలోవాట్ పెద్ద బ్యాటరీనే. దీనివల్ల మనకి 190 కిలోమీటర్లు వాళ్ళు చెప్తున్నారు, కానీ అట్లీస్ట్ 180-160 కిలోమీటర్ల వరకు అయితే మనం ఈజీగా ప్రయాణం చేయవచ్చు. దీనికి మనకి యాక్సిలరేషన్ యాక్సిలరేట్ చేస్తాం కదా, అంటే 2.5 సెకండ్స్లలో మనకి 0 నుంచి 40 కిలోమీటర్ స్పీడ్ అందుకుంటుంది అన్నమాట. అది 0 నుంచి 40 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళడానికి 2.5 సెకండ్స్ అయితే టైం పడుతుంది. అంతసేపు యాక్సిలరేట్ ఇస్తే మనం అంత స్పీడ్ మనం అందుకోవచ్చు ఆ బైక్ మీద, ఈ స్కూటర్ మీద. ఇది మొత్తానికైతే ఇది ఛార్జింగ్ చేయడానికైతే 6 అవర్స్ పడుతుంది. ఒకవేళ 0 నుంచి 80%, 70% చేయడానికైతే 3 అవర్సే పడుతుంది అంటున్నారు వీళ్ళు. 3 అవర్స్ అంటే మనకి 80% వస్తుంది ఛార్జింగు. ఇందులో ఇంకో స్పెసిఫికేషన్ ఏంటంటే డిస్క్ బ్రేక్ అనేది వీల్కే ఫిక్స్ చేశారు వీళ్ళు. జనరల్గా మనకి బైక్లో ఉండే డిస్క్ బ్రేక్ ఎట్లా ఉంటుంది, వీల్కి సపరేట్ ఉంటుంది. దీనికైతే వీల్కి అటాచ్ చేస్తారు వీళ్ళు. వీల్కి స్క్రూ పెట్టి ఫిక్స్ చేశారు. మన బ్రేక్ వేస్తే ఇన్సైడ్ నుంచి బ్రేక్ పడుతుంది అన్నమాట. అట్లా వీళ్ళు కొత్తగా అయితే ఇన్నోవేట్ చేశారు దీన్ని. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి దీనికి స్టోరేజ్ కెపాసిటీ కూడా ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు, ఇంకా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 36 లీటర్ వరకు వీళ్ళు స్టోరేజ్ కెపాసిటీ అయితే ఇచ్చారు. ఇంకోటి దీన్ని స్టార్ట్ చేయడానికి ఫిజికల్గా స్టార్ట్ చేయవచ్చు. అంటే ఫిజికల్గా అంటే కీ పెట్టి స్టార్ట్ చేయవచ్చు. మొబైల్ కనెక్టివిటీ తోటి కూడా మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి దీనికి వైఫై తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ కనెక్టివిటీ ఇచ్చినాం అనుకోండి, మన మొబైల్లో నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇది వాళ్ళ యాప్ ఉంటుంది, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎంత ఛార్జింగ్ ఉంది అనేది డీటెయిల్స్ అనేది మన మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది అలారం థ్రెట్. మనం బైక్ మనకు తెలియకుండా ఎవరన్నా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా మన మొబైల్కి అయితే ఇమ్మీడియట్గా మెసేజ్ పంపిస్తుంది. అట్లాంటి కొత్త న్యూ అడ్వాంటేజెస్ అయితే ఈ బైక్ ఉన్నవి. ముందర ఒక హ్యాండిల్ అది పెట్టారు లగేజ్ పెట్టుకోవడానికి, ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది. దీనికి మధ్యలో ఫుడ్ స్పేస్ కూడా ఒక సిలిండర్ అయితే పడుతుంది. కంఫర్టబుల్గా ఫుడ్ స్పేస్ అయితే పెట్టారు వీళ్ళు. ఇంకోటి రైడర్కి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి డ్యూయల్ సస్పెన్షన్ అయితే పెట్టారు వీళ్ళు. డ్యూయల్ సస్పెన్షన్ ఉండడం వల్ల మనకి ఎంత రఫ్ రోడ్లో వెళ్ళినా కూడా మనకైతే స్మూత్గా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇదన్నమాట ఈ బైక్ గురించి, టిఫర్ 6. దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.